ప్రియతమ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసుకోవడం, సంస్థాగతంగా టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పటిష్టం కోసం, పార్టీ నిర్మాణం కోసం సభ్యత పార్టీ సంస్థాగతంగా ఎన్నికలు నిర్వహించుకుంటాం. వార్డు నుంచి పట్టణం, పట్టణం నుంచి జిల్లా, జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి ఎన్నికలు జరుగుతాయి. మరి ఈ పార్టీ కార్యకర్తలతోనే రేపు ప్రజలతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుని ప్రజలకు న్యాయం చేసే విధంగా ముందుకు పోదాం. దానికి మన గౌరవనీయులు పెద్దలు మన సంజయ్ అన్న గారు మనం అందరం కూడా హర్షించాలి. 2014 నుండి ఈ రోజు వరకు కూడా సంజయ్ అన్న జోన్ల వల్ల ఇళ్ళ పర్మిషన్లు రాక అంటే చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళకి పర్మిషన్ లేక లోన్లు రాక చాలా ఇబ్బందులు పడ్డారు. అంత పెద్ద సమస్యను చాలా కష్టపడి మన ప్రియతమ నాయకులు సంజయ్ కుమార్ సార్ గారు దాన్ని సాల్వ్ చేశారు. అట్లా 121 సర్వే నెంబర్లు అట్లా ప్రాబ్లమ్స్ ఉంటే దాదాపు టౌన్ చుట్టుపక్కల దాదాపుగా అదే ప్రాబ్లం ఉన్నది. మా దగ్గర ముఖ్యంగా ఇండస్ట్రియల్ జోన్ అని ఉన్నది, ప్లస్ రైల్వే జోన్ అని ఉన్నది, విజయపూర్లో ఇండస్ట్రియల్ జోన్ అని ఉన్నది, శంకులపల్లి ఉంది, అట్లీకు కెనాల్ సైడ్ ఇండస్ట్రియల్ జోన్ ఉంది, ఇటు రైల్వే జోన్ 2 ఉన్నాయి, కమ్యూనికేషన్ అండ్ ట్రాన్స్పోర్ట్ జోన్ ఉన్నది మా దగ్గర. ఇంకా ఇట్లాంటి సమస్యలు చాలా ఉండే. అంత పెద్ద సమస్యను చాలా కష్టపడి 10-20 సార్లు ఆఫీసుల చుట్టూ తిరిగి, అధికారుల చుట్టూ తిరిగి దాన్ని సాధించడం జరిగింది. ఈ మధ్యన మన గెజెట్ కూడా వచ్చేసింది. దాని ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోయింది. 1-2 చిన్న సమస్యలు ఉంటే సార్ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అది కూడా త్వరలో సాల్వ్ చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికైతే దాదాపు సమస్య అంతా అయిపోయింది. పర్మిషన్స్ కూడా వస్తున్నాయి. ఇప్పటికి పర్మిషన్లు అది అయిపోయింది. దశాబ్దాల తర్వాత మనం ఈరోజు మున్సిపాల్లో టీఆర్ఎస్ పాలన కొనసాగిస్తున్నాం. అదేవిధంగా వారి పాలనలో పడినే జగిత్యాల నియోజకవర్గంలో ఇటు జడ్పీ చైర్మన్ గారు, ఇటు మున్సిపల్ చైర్మన్ గారు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, వివిధ నామినేటెడ్ పదవులకు సంబంధించిన అవకాశాలు కూడా రావడం జరిగింది. వీరందరితో పాటు మీ అందరి యొక్క ఆశీస్సులతో, మీ అందరి యొక్క చల్లని చూపుతోని ఈ జగిత్యాల నియోజకవర్గంలో సంజయ్ అన్నకు వెన్నంటి ఉండి ముందుకెళ్తున్నాం. కాబట్టి ఇక ముందు కూడా ఈ రాష్ట్ర హర్షించే విధంగా చెప్పడం ద్వారా మీరందరూ సాధించాలని తెలియజేసుకుంటున్నాం. మరి అటువంటి సంజయ్ అన్న మీరు చూసిరు, ఇంత కోవిడ్ వచ్చినా కానీ, కరోనా వచ్చినా కానీ, ఎంతమంది ఇబ్బంది పడ్డా కానీ, లాక్డౌన్ ఉన్నా కానీ రాత్రనగా పగలనగా ఎవరికి కష్టం వచ్చినా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి తోచినంత సహాయం చేసినటువంటి మంచి నాయకుడు. మనకు రాజకీయంగా ఒక నాయకుడు ఉంటాడు, కానీ మనకు 2 విధాలు ఉన్నారు. సంజయ్ అన్న వైద్యులకు ఉన్నారు, సంజయ్ అన్న రాజకీయ నాయకులు ఉన్నారు. మరి అట్లాంటి సంజయ్ అన్నని మనం కాపాడుకోవాలి. అట్లాంటి సంజయ్ అన్న నాయకత్వంలో మనం పనిచేయాలి. సంజయ్ అన్న నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు వస్తాయని, ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందని, చాలా విషయాలు సంజయ్ అన్న వివరిస్తారు. కాబట్టి మీరందరూ కూడా ఒక మంచి ఆలోచనతోని పక్కన వాడి నుంచి మా కౌన్సిలర్స్, ఇంకా నాయకులు జగన్ గారు వారందరూ కూడా వచ్చారు. అదేవిధంగా మా కుటుంబ సంఘ నాయకులు, కాపు సంఘ నాయకులు, గంగపుత్ర సంఘ నాయకులు, విశ్వబ్రాహ్మణులు, పద్మశాల నాయకులు, మా భాగ్యక్క అంత పెద్ద మనిషి పిలవగానే వచ్చింది, మా మహిళా సోదరి మనందరూ వచ్చింది. అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మరొకసారి తెలియదు. ఇప్పుడు అది దాటిపోయింది పార్టీ నడపబట్టి. అప్పటి నుంచి ఎలక్షన్లు నిలబడ్డాం. అట్లనే మా మేధర్ సంఘ నాయకులు కూడా రమేష్ గారు, నారాయణ గారు, సత్యనారాయణ గారు కూడా వచ్చి మనం మెల్లమెల్లగా పార్టీని బలోపేతం చేస్తూ ఇవాళ జగిత్యాల నియోజకవర్గంలో నేను గెలవడమే కాదు, నాతో పాటు వెంటనే జరిగిన ఎలక్షన్లో గ్రామాలలో సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, చైర్మన్లను, అంతేకాకుండా వ్యవసాయ సహకార సంఘాల డైరెక్టర్లు గెలిపించుకొని చైర్మన్లు కూడా గెలిపించుకున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇదంతా కూడా మీ అందరి సహకారంతో జరిగింది. కానీ కొద్దిగా దురదృష్టవశాత్తు నా ఎలక్షన్ కాగానే ఎమ్మెల్సీ వచ్చుడు, అప్పుడు మళ్ళీ అనుకోకుండా మా సీనియర్ నాయకుడు గెలవడం, దురదృష్టవశాత్తు ఎంపీ ఎలక్షన్లు అప్పుడు కొన్ని కుతంత్రాలు చేసి మా కవితమ్మను ఓడించింది. మనందరికీ తెలుసు, నేను రాజకీయాలకు వచ్చిందే ఆ మేడం ప్రోత్సాహంతో. ఈ అలోలీలో అప్పుడప్పుడు చెప్పుకుంటాడు, ఎందుకు ఇక పట్టించుకోదాల్సుకోవాలి. నేను రాజకీయాలకు వచ్చిందే కవితమ్మ ప్రోత్సాహంతో, లేకపోతే నా దవాఖాన నేను
కానీ వచ్చినా అంటే దాన్ని పక్కన పెట్టినాం, దీంట్లోనే ఉన్నాం, మీ వెంటనే ఉన్నాం, మీరు నా ఇంట ఉన్నారు కాబట్టి 1,40,000 ఓట్లు వచ్చినాయి. అది ఎవరికి కూడా ఎన్నడూ రాలేదు. అన్ని వార్డులలో మెజార్టీ వచ్చింది. నాకు కులాలకు సంబంధం లేకుండా, మతాలకు సంబంధం లేకుండా వచ్చింది. ఇప్పుడు మన మల్లికార్జున, మా శేఖర్ ఉన్న ఏరియాలో అయితే 100% ఓట్లు వచ్చింది. మిగతా ఇప్పుడున్న 8 ఏరియాలలో కూడా బారాలకు ఎక్కువ ఓట్లు వచ్చినాయి తప్ప ఎక్కడ కూడా తక్కువ రాలేదు ఈ 8 వార్డులలో. అంటే ఈ రకంగా అన్ని వర్గాల వాళ్ళు సహకారంతో ఇక్కడ ఉన్నాం. మరి మన ప్రభుత్వం కూడా అన్ని వర్గాల కోసం పనిచేస్తుంది. ఎంత గొప్ప పనిచేస్తుంది మీ అందరూ తెలిసి. ఎక్కువ మంది రైతు కుటుంబాలకు ఎదురెళ్తారు ఇక్కడ ఉన్నారు, లేదా వ్యవసాయం మీద ఆధారపడేవారు, ఆ రైతుల మీద ఆధారపడటం మీ అందరికీ తెలుసు. ఆ రైతు ఇస్తుంది, ఎట్లా నీళ్ళు ఇస్తుంది, ఇవన్నీ చేస్తుంది. ఇక మరి మన పట్టణం వరకు వస్తే ఇదో ఇప్పుడే మా గంగవాళ్ళు చెప్తా ఉన్నాడు, శాంతి చిన్నగా అయింది, 40 పేస్తామంటే ఏమి తెలియదు. దాని మీద నిన్న కూడా చెప్పిన టీవీలో చూసి కొంచెం తక్కువ చెప్తాను. జైత్యాల పట్టణానికి అట్లనే మన దగ్గర ఉన్న బీదవాళ్ళు పోయి నూకపల్లి నుండుతందుకు ఆడ కూడా ఇల్లు శరవేగంగా నడుస్తున్నాయి. దీనికోసం 47 కోట్లతోటి పనులు చాలని, ఇంకొక 13 కోట్లు మనకు అవసరం ఉన్నాయి. దానికోసం కూడా 43 కోట్లు చాలని, ఇంకా 14 కోట్లు అవసరం ఉన్నాయి. అంటే 57 కోట్లు కావాలి. ఆ చాలైన సందర్భంలో మెయిన్ రోడ్డు తవ్వినాం, మళ్ళీ పూర్తి చేస్తున్నాం. ఇట్లా సందులలో కూడా ఉన్నాయి. మరి దీనికి అందరూ కూడా సహకరించాలి. ఇవాళ మన కిందికి నీళ్లు రావాలంటే ఏడికెళ్ళి రావాలి? ధర్మసముద్రం అక్కడ రాయచూరు గుట్ట కాడికి వెళ్ళి పాత పైపు అంతా పాడైపోయింది. ఇప్పుడు దొరుకుతలో పైపులు పలుకుతాయి. దరూర్ క్యాంప్కి వెళ్ళి దరూర్ క్యాంప్ నుంచి అటు తీన్కనికి, ఇటు కొత్త బస్ స్టాండ్కు, అటు కొత్త బస్ స్టాండ్కి వెళ్ళి మనకి ఇక్కడ ఉన్న వాటర్ ట్యాంకులకు వస్తే మనందరికీ నీళ్ళు వస్తాయి. అక్కడ కూడా ఇంతకుముందు గంగవాళ్ళ పైప్ లైన్ ఎత్తంటే వాళ్ళు అద్దన్నారట. వాళ్ళకి వేదిక నుంచి కొడుతున్న పైప్ లైన్ లేసే కాడ అడ్డం పడకుని, ఎందుకంటే మంచి పైపులు మీరు అందరూ చూస్తున్నారు. ఇంకా 40-50 ఏళ్ళు ఉండేటి, ఇంకా 40-50 ఏళ్ళు ఉండేటి. పాత అన్నీ కూడా ఇప్పుడున్న నాయకులు వేసినవి కాదు. అవి 40-50 ఏళ్ళ కింద వేసాయి. అవి దొరుకుతలేవు పాడైతే కూడా. కాబట్టి సహకరించాలి. నాకు పెద్ద సమస్య ఏర్పడ్డది నిన్న. ఇప్పుడు మెయిన్ లైన్ కలిపే కాడ కొత్త బస్ స్టాండ్ దానికి ఖచ్చితంగా ఆగింది. దాన్ని తీసుకొచ్చి చేస్తామంటే ఆర్ఎండ్బి ఆఫీస్ వాళ్ళు ట్యాంక్ దగ్గర తీసుకోబడితలేరు. ఇటు కరెంట్ వాళ్ళు ఇక కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మీటింగ్ చేసి ఆ పైప్ లైన్ వేసే విధంగా మాట్లాడాం. అంటే ఏదైనా ఒక పని చేయాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ అధిగమించుకుంటా జగిత్యాలను జిల్లా చేసుకొని ఆ జిల్లా కేంద్రానికి ఒక మంచి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చుకొని ఈ రోడ్లు, మోర్లు, మంచినీటి సప్లై చేస్తున్నామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఇవన్నీ చేసేటప్పుడు కొన్నిసార్లు అడ్డంకులు ఉంటుంటాయి. అవి అధిగమించాలంటే మన కార్యకర్తలు, నాయకులు కూడా పార్టీ బలంగా ఉండాలి. మన ముఖ్యమంత్రి గారు చేసే పనులు ప్రజలకు తీసుకెళ్ళాలి. 1-2 చెరువులు తవ్వినాం, మత్తలు మంచిగా చేసినాం, కట్ట మంచిగా చేసినాం, తూములు మంచిగా చేసినాం. ఆ చెరువులలో చేపలు ఎత్తున్నాం, ఆ చెరువు నింపేలా చూస్తున్నాం. అంతకుముందు కీడున్న 30 చెరువు ఎండిపోతే దొంగతనాల తిప్పలపేట రైతులు, శంకరపల్లి రైతులు పోయి రాత్రిపూట పొలాసోళ్ళు పోయి తెల్లని దానిక తింపుడు ఉంటుండే కాలువ మీద. కావాలంటే వ్యవసాయం చేసుకుంటాం అడుగురు. కానీ ఇప్పుడుంది ఆ పరిస్థితి. డైరెక్ట్ ఎప్పుడు మోతి చెరువులో నీళ్ళు తగ్గుతప్పుడు వెంటనే ఇడిసే విధంగా ఆర్డర్లు జారీ చేయించినాం. దాంతో డైరెక్ట్గా నీళ్ళు మొచ్చెరువులకెళ్ళి ముప్పాల చెరువులకెళ్ళి పొలాస చెరువు ఆడికెళ్ళి అనంతరం వాగులో మళ్ళీ ఒక కట్ట పెట్టినాం. ఆడ నీళ్ళు కిలోమీటర్ అవుతున్నాయి. ఆడికెళ్ళి గుట్రాజపల్లి కాడ మళ్ళీ ఒక చెక్ డ్యామ్ పెడుతున్నాం. అది దగ్గర 1,50 లక్షలతోటి పంచాలయ్యేది ఉంది. అట్లనే తిప్పలపేట రైతులను అడుగురి బ్రహ్మాండమైన చెక్ డ్యామ్ పెట్టినాం. ఆ మాట ఏం మాట అంటే సురేష్ దేవుని మాట మన ఎనిపోయింది మా చెల్లెలు ఎంపీ. వాళ్ళ ఊరోళ్ళు అయినా కానీ మెప్పించి మేము అందరం పోయినాం, ఆడికెళ్ళి తీసుకొచ్చినాం. ఇవాళ కళ్ళపల్లి చెరువులో ఎండాకాలం కూడా మా రాయనాంకులు చెప్తే నిండా నీళ్ళు ఇచ్చినాం. అంతే నాకు దాటి గచ్చమాట దానికి వస్తున్నాయి. ఇంకా కళ్ళపల్లి చెరువు ఇంకా కొంచెం మంచిగా చేసేది ఉన్నది. ఆల్రెడీ కొన్ని పనులు చేసినాం. ఆ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఆ కొద్దిగా పనులు ఆగిపోయినాయి. ఆ కట్ట కూడా ఇంకా మంచిగా చేసుకోవాలి. అంటే ముఖ్యంగా ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఎక్కువ వ్యవసాయం చేసుకునే కుటుంబాలకి లక్షణంలో మనం లేకపోతే వ్యవసాయం చేయకుండా కానీ దాంతో ఆధారపడటంలో నీళ్ళు ఉంటేనే మన బతుకు. మరి అట్లాంటి నీళ్లు మన కేసీఆర్ గారు ధైర్యంగా
రోహిన్ల నార వస్తామని చెప్పే పరిస్థితి తెచ్చాడు. ఎట్లా చెప్పగలుగుతున్నాం రోహిన్ల నార్లు? సారు వాన పడకుండా కానీ కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు అడిగి పంపే కార్యక్రమం పెట్టారు. దాంతో ఎండాకాలం కూడా ఎన్నటి నీటి కరువు అనేది జగిత్యాలకు ఉండదు. ఉన్నది 6-3 ఏళ్ళకి వెళ్ళి లేదు. అంతకుముందు ప్రాబ్లం ఉంటుండే, కెనాల మీద అడ్డం ఉసుక సంచులు వేసిన మన నరేంద్ర భాయ్ సాబ్ అంతకుముందు కౌన్సిలర్ కథా కార్ఖానా. కానీ అట్లా లేదు. ఇప్పుడు దరూరు క్యాంపుల ట్యాంకు 10 ఏళ్ళు పట్టి ఉండే కట్టి 10 ఏళ్ళు దానికి నీళ్లు లేకుండే. ఇవాళ నిండా నీళ్లు నింపినాం దరూరు క్యాంప్ ట్యాంక్. అంటే ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. మరి మన ఏరియాలో కూడా మీరు చూసారు, అన్నపూర్ణ టాకీస్ రోడ్, ఇక్కడ రామ టాకీస్ రోడ్, ధర్మపురి కాడి రోడ్డుకి వెళ్ళి పెడితే జమ్మా మస్జిద్ దానికి ఎంత గలీజ్ ఉండే రోడ్డు మీ అందరూ తెలుసు. అవన్నీ చేసినాం. ఇంకా సెంట్రల్ లైటింగ్ కూడా లైట్లు పడని కొత్తవి పెట్టాలని చెప్పి మా రాజు మల్లికార్జున్ వీళ్ళంతా చెప్తున్నారు. మా కూతురు పద్మక్క అందరు చెప్తున్నారు. ఆ వాడకట్టు గంగమల్లన, ఆ ఏరియా కౌన్సిలర్లు నరేందర్ భాయ్ వీళ్ళందరూ ఏరియా అది. ఆడ కూడా సెంట్రల్ లైట్లు మార్చడానికి రెడీగా ఉన్నాయి, మార్పించుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే ఒకటొకటి పట్టణాన్ని మనం మంచిగా చేసుకుంటున్నాం. దీంతో పాటుగా కూరగాయల మార్కెట్ ఎన్నేళ్ళు మూసేసారు చెప్పరు మీరు అంతా రైతు బిడ్డలు. ఇక్కడ ఇవాళ మంచిగా నడుతుందా లేదా? అంతకుముందు కొట్లాడుకుందరు ఆడ పోయి. అది ఎప్పుడో చేసేది ఉండే. కాకుండా ధర్మపూర్ రోడ్డుకు బస్ షెల్టర్లు ఎత్తుని చూసిరు కదా, ఎంట ఆగకుండా ఆడ ఆగి వెళ్ళిపోతాయి. అది ఎప్పుడో చేసేవాడు. ఇక మళ్ళా రాజకీయం పోతే నాకు తెలుసు అది ఇలా అది ఎప్పుడో చేసేది ఉంటే ఇక దచ్చేయి దాటిపోయింది. కానీ అక్కడ ఎక్కువ రద్దీ కాకుండా, హాస్పిటల్కి ఇబ్బంది కాకుండా, పోయే బస్సులు అటే ఆగేటట్టు వచ్చేటట్టు ఆగేటట్టు బీదవాళ్ళు నిలబడేందుకు బస్ షెల్టర్లు అయితే చూసి కావచ్చు. ఇంకా కలర్ వేయలేదు, మొన్న చాలానే ఒక పక్కకు అయిపోయినాయి. మరి ఈ విషయం కూడా చెప్పాలి. తమ్ముడు యాద్ చేసే వరకు కొత్త బస్ స్టాండ్ మీరు అందరు చూసిర్రు. మళ్ళీ పోయిన 10-15 ఏళ్ళకి ఎవరు ముట్టుకోలేదు. మళ్ళీ 70 లక్షలతోటి మన ప్రభుత్వం వచ్చినాకనే ఎక్కువ ప్లాట్ఫామ్లు వేసి కొత్త బస్ స్టాండ్ కూడా మనం మంచిగా చేసుకున్నాం. అంటే చాలా విషయాలు చేసుకున్నాం. చూస్తుంటే మా చెల్లె ఎప్పుడు బియ్యం పట్టించుకునేందుకు మా ఆడబిడ్డలు వస్తారు. ఆ కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఇవ్వనో మా చెల్లెకి తెలియదు, తమ్ముడు తెలియదు, మీకు తెలియదు. ఇప్పుడు ఇవాళ 24 గంటలు ఉంటుందని తెలుసు. అక్కడ మనిషిని పెట్టుకుంటుర్రు, నడుపుతుర్రు. దినమంతా కరెంట్ ఉంటుందని తెలుసు. పని లేనప్పుడు నరేంద్ర భాయ్ నీళ్ళు కట్టేస్తాడు పోదాకు. అంటే ఒక ఉదాహరణ చెప్తున్నా. 2 పనులు నడుస్తున్నాయి. మనాడు వీర్పూర్ పోయిన చిన్న రైతు సుతార్ పని చేసుకుంటాడు, చెప్తున్నాడు అనేటోళ్ళు మత్తుగంటారయ్యా కరెంట్ ఎప్పుడు వస్తుందో. ఇవాళ మంచిగా మబ్బులు ఎత్తున్నా, కరెంటు పెట్టుకుంటున్నా, సుతార్ పని చేసుకుంటున్నా, అదనంగా 600-700 సంపాదించుకుంటున్నా, రాత్రి వచ్చి మంచిగా టీవీ చూసి పక్క కింద భార్య పిల్లగాలతో ఉంటున్నా. ఇదని చెప్పిన ముచ్చట. మరి ఇది ఇంత గొప్ప ప్రభుత్వం చేస్తూ ఉంటే పొద్దుగా లేస్తే రోజు ధర్నాలే, రోజు విమర్శించుడే ప్రభుత్వాన్ని. మరి ఇది మంచిది కాదు అని చెప్పి అందరూ కూడా అంటున్నారు. అందుకే మీ అభిమానం ఉన్నప్పటికీ ఇన్ని గెలిచినాం. సహకార సంఘాల కాడికి పెడితే ప్రతిదీ కూడా మరి ఇదే విధంగా ఈ పార్టీ కలకాలం ఉండే విధంగా మా తర్వాత నా కుటుంబకే తోలు రాజకీయాలకు రారు. ముందే చెప్తున్నా. అక్కడ మన ముఖ్యమంత్రి గారు, మన కవితక్క గారు, అదేవిధంగా మన ఈశ్వరన్న గారు, మన మంత్రివర్గం అన్ని విధాలు మనకు సహకరిస్తుంది. తప్పకుండా వారందరి సహకారంతో జగిత్యాల నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేయడానికి నిరంతరం కృషి చేస్తానని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఈ పార్టీ నిర్మాణంలో ఎక్కడ కూడా అలసత్వం చేయొద్దు. విద్యార్థి కమిటీలు కూడా మంచిగా వేయాలి. ఎందుకంటే మనకు విద్యార్థులకు మనం ఏం తక్కువ చేస్తలేం. సర్కార్ పిల్లలు కాదు, పుట్టిన పిల్లగాళ్ళు అంగన్వాడీ పోయిన కాడికి పెడితే వాళ్ళను వర్కర్లను, అంగన్వాడీలను, టీచర్లను చేసి జీతాలు పెంచి గరీబుల పిల్లగాళ్ళు అంగన్వాడీకి వస్తే వాళ్ళకి చదువు చెప్పాలి అని అలాగే ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు అన్నారు. మీరు కూడా పోయి అంగన్వాడీ అమ్మలతో ఇప్పుడు కరోనా ఉంది ఆగింది, వాళ్ళతోటి చదువు చెప్పాలి. చిన్నపిల్లలకి ABCD చెప్పాలి, 1-2 చెప్పాలి, వీళ్ళు చెప్పాలి. వాళ్ళకి మంచిగా ఇంత అన్నం, సన్నబియ్యంతో అన్నం పెట్టాలి. అదేవిధంగా గర్భవతులు ఉన్న వాళ్ళకు అంతకుముందు 12 కోడిగుడ్లు ఇస్తారు. మన సర్కార్ వచ్చినాక 30 కోడిగుడ్లు ఇస్తుంది. ఇదేదో ₹2-2తో అనుకోకర్రి. మొత్తం కలిస్తే 140 కోట్లు ఎక్కువ అవుతుంది రాష్ట్రానికి. 140 కోట్లతో పెడుతున్నాం మనం ఆరోగ్య లక్ష్మి పథకం. మన ఆడికలు పల్లె కనుక సర్కార్ పల్లె కొత్త కొత్తవాడ పల్లె దొడ్డు బియ్యం పెడరు. ఇవాళ సన్నబియ్యం పెడుతున్నాం. ఆడికలు గురుకుల పాఠశాలలో ఎన్నో పచ్చిరి ఇస్తుంది, ఒంటరి మహిళకి ఇస్తుంది, వితంతువుకి ఇస్తున్నది, ఇంటి మీద ఉన్న వాళ్ళకి ఇస్తుంది, భర్త లేని వాళ్ళకి ఇస్తుంది. ఇన్ని కార్యక్రమాలు చెప్తున్న ప్రభుత్వాన్ని మీరు అందరూ కూడా ఆశీర్వదించాలి. ఈ పార్టీని బలోపేతం చేయాలని చెప్పి మరొకసారి కోరుతూ, ఈ కమిటీలు అన్నీ కూడా చాలా మంచి చేసుకోవాలి. మరి అదేవిధంగా
రాజకీయాల్లోకి వచ్చినామంటే టైంపాస్కి రాలే, షోక్కు రాలే, సేవ చేద్దామని వచ్చినాం, చేస్తున్నాం. మీరు గుర్తించారు, మళ్ళీ చెప్పుకునేది ఏం లేదు. కానీ నిన్ననే కొందరు ముఖ్య నాయకులు నాకు కొన్ని సూచించారు, సార్ నీకు బరువు జర బాగా పడుతున్నది, కొందరి బాధ్యతలు చేయాలి. నిజంగా కూడా చెప్పాలంటే వేదిక మీద ఉన్న కౌన్సిలర్స్ అందరూ కూడా సమర్థులే. వేదిక ముందు కూడా ఎంతోమంది నాయకులు ఉన్నారు. మీరు అనుకున్న పని వాళ్ళ దగ్గర పోయినా కానీ చేసే విధంగా నేను అధికారులకు చెప్తా. మన నాయకులు ఒక విజిటింగ్ కార్డు కొట్టించుకొని ఫలానా మన అధికార పార్టీ మేము నాయకులం అని చెప్పి పోయి న్యాయమైన పనులు, హక్కుగా ఉన్న పనులు, అభివృద్ధికి సంబంధించినవి, పెన్షన్సే కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, రోడ్లు కావచ్చు, మోరీ కావచ్చు, బరాబర్ సీనియర్ నాయకులు అయితే తప్పకుండా ఎవరు పడితే వాళ్ళు పోయి కొద్దిగా లొలియద్దు, జర్రా మన పరిచయం ఉన్న వాళ్ళు సీనియర్ నాయకులు పోయి తప్పకుండా అధికారులతో, కమిషనర్ గారితో అందరితో మాట్లాడాలి. అన్నీ నేను చేయాలంటే కూడా సాధ్యం కాదు. నా విషయంలో కూడా నేను అందుబాటులో ఉండాలని మాత్రం చెప్తలేను. మీకు అందుబాటులో ఉంటానని తెలియడానికి ఒక చిన్న విషయం చెప్తా. దయచేసి అందరు కొద్దిగా మీ సెల్ ఫోన్లు తీసి చేతులు పట్టుకున్నారు. పనిచేసి రిటైర్ అయిన పెద్ద మనిషి ఏ ఆఫీస్ పనైనా మాట్లాడగలుగుతాడు. ఇంక్లూడ్ సర్కార్కి వెళ్ళి రవి అని ఉన్నాడు, ఆయన రెవెన్యూలో పే చేసాడు అంటే జాయింట్ కలెక్టర్ దగ్గర. ఆయన కూడా ఏ అధికారితోటైనా మన తరఫున మాట్లాడతాడు, మీ తరఫున మాట్లాడతాడు. నాయకులు కూడా వాళ్ళ సేవలు వినియోగించుకోవాలి. అదేవిధంగా నా ఎప్పుడైనా ఇట్లున్నప్పుడు ఫోన్ ఎత్తా. ఇవి ఈ 3 నెంబర్లు ఉన్నాయి. ఫోన్ ట్రై చేయండి, మెసేజ్ కూడా పెట్టుంది. మిస్డ్ కాల్ ఉంటే చేస్తాం, మెసేజ్ పెట్టితే గ్యారెంటీ పని చేస్తాం. ఇవి నా నెంబర్ మొదటిది, దాదాపు అందరి దగ్గర ఉంటుంది. 9849043300. ఇది దాదాపు అందరి దగ్గర ఉంటుంది. దీనికి ఎత్తకపోతే మెసేజ్ పెట్టారు, ఎత్తలేదని అనుకోకూడదు దయచేసి. ఇక రెండో నెంబర్, ఇక ఇది ఎక్కువ మంది దగ్గర లేదు, తీసుకుని దయచేసి 99 చెల్లేరు సేవ్ చేసుకోమ్మా. 9912846666 4 9912846666. ఉన్నారే శేఖర్? 410533 3333 దయచేసి ఫోన్లు ఉంటాయి, మామూలు ఉంటారు, ఎత్తకపోతే మెసేజ్ పెట్టుర్రి. మీకు ఎల్లవేళలా సేవ చేయడానికే ఇక్కడున్న నాయకులు అందరం కూడా, నాయే కాదు మీరు కౌన్సిలర్ల నెంబర్లు, సీనియర్ నాయకుల నెంబర్లు కూడా మీ దగ్గర ఉండాలి. అవసరం ఉన్న ఫోన్ చేసి పని చేయించుకోవాలి. సేవ చేసేందుకే వచ్చినాం. మీ నాయకులను దీంట్లో పెద్ద ఆశించి చేసి అందరూ కూడా ఇంత ఇల్లు జాగాలో ఉన్నోళ్ళే. ప్రతి వాళ్ళు కూడా, లేని వాళ్ళు కూడా దానికోసం ఆరాటపడరు. సేవ చేయడానికి వచ్చిన వాళ్ళే అట్లాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాలను ఇప్పుడు ఈ మీటింగ్ ఇంతటితో ముగిస్తూ మన కమిటీలు వేసే కార్యక్రమాన్ని పర్యవేక్షించాల్సిందిగా సతీష్ అన్నను, బండారు నరేంద్ర అన్నను, మా సమిల సీనన్న, సురేష్ అన్న, తమ్ముడు ప్రవీణ్